త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన బీజేపీలు పార్టీ పరంగా దృష్టి కేంద్రీకరించాయి. కూటమిలో భాగస్వామ్యమైన ఈ రెండు పార్టీల వ్యూహం వేరేలా కనిపించే రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగించాలని భావిస్తున్నాయి. అయితే జనసేన, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికలపై దృష్టి పెట్టి మరింత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకోబోతున్నాయనే అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెర వెనుక జనసేన, బీజేపీ వ్యూహమేంటో ఒకసారి చూద్దాం. ఏపీలో స్థానిక ఎన్నికలను కాస్త ముందుగా నిర్వహించాలనే కసరత్తులో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బలంగా నిలబడాలని జనసేన, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో తమ బలాన్ని పెంచుకునేలా ఆ పార్టీల అధిష్టానాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మున్సిపల్, కార్పొరేషన్ల పాలకవర్గాలు, ఏప్రిల్ 2వ తేదీ నాటికి పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియనుంది. అలాగే సెప్టెంబర్ నాటికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పాలకవర్గాల గడువు కూడా ముగియనున్నాయి. అయితే గడువు ముగిసే 3 నెలల ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి వెసులుబాటు ఉంటుంది. అందువల్ల 3 నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. అయితే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఫలితాలలో విజయఢంకా మ్రోగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అయితే కూటమిలోని జనసేన, బీజేపీకి మధ్య స్థానిక సంస్థల సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని కొత్త చిక్కులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కంటే 3 నెలల ముందుగా జరిగే పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు సీట్లు ఎక్కువ కావాలని ఒకవైపు జనసేన, మరోవైపు బీజేపీ డిమాండ్ చేసే రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల విషయంలో తమకు రావాల్సినంత వాటా రావడం లేదనే ఆవేదన అటు జనసేన, ఇటు బీజేపీ పార్టీల అధిష్టానం నాయకత్వంలో చర్చ నడుస్తోంది. ఇప్పుడు నామినేటెడ్ పదవులలో అత్యధిక శాతం టీడీపీ నాయకత్వమే తీసుకుంటోంది. తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, నియోజకవర్గాలలో తమని అంతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రాధాన్యం తమకు రావడం లేదని జనసేన, బీజేపీ వర్గాలలో ఒక అసంతృప్తి అయితే కొనసాగుతోంది. ఇక జనసేన, బీజేపీ కేడర్లో ఉన్న ఈ అసంతృప్తిని తగ్గించేందుకే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ రెండు పార్టీలు దృష్టి సారించాయి. స్థానిక ఎన్నికల్లో స్థానిక సీట్లను ఎక్కువ స్థాయిలో కోరాలని, తద్వారా గ్రామ, మండల, నియోజకవర్గ, మున్సిపల్ స్థాయిల్లో పార్టీ కేడర్ బలంగా ఉన్న చోట తగిన గుర్తింపు ఇవ్వొచ్చనే కసరత్తు చేస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ సమావేశాల్లో స్థానిక సంస్థలలో సీట్ల సర్దుబాటు గురించి ప్రస్తావించారు. పలుచోట్ల మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లను ఎక్కువ అడుగుతామని, పార్టీ కేడర్కు న్యాయం చేస్తామని బీజేపీ చీఫ్ మాధవ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో చాలా తక్కువ సంఖ్యలో పోటీ చేశామని, దానివల్ల పార్టీ కేడర్లో, నాయకులలో కొంత అసంతృప్తి ఉందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మనకు బలమున్న చోట్ల సీట్లు ఎక్కువగా డిమాండ్ చేసి తీసుకుంటామని పార్టీ నాయకులకు కూడా మాధవ్ చెబుతున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల గ్రామీణ స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు ఉంటుందని బీజేపీ శ్రేణుల అంతర్గత సమావేశాల్లో వ్యూహాలు చేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో డబుల్ ఇంజిన్ సర్కారు విషయంలో కేంద్రంతో, మోదీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న డిప్యూటీ సీఎం పవన్ కూడా స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. జనసేన తరపున
సీట్లు అధిక సంఖ్యలో కోరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో జనసేనకు మంచి క్యాడర్ బలం ఉంది. అయితే ఆ నాయకత్వాన్ని స్ట్రీమ్ లైన్ చేసే దిశగా ఇప్పటి వరకు సరైన పునాదులు జనసేన వేయలేదని చర్చ ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన నాయకత్వాన్ని తీసుకువచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా వినియోగించుకునే ప్రణాళికలు జనసేన అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ ఇప్పటికే పవన్ ప్రకటించారు. ప్రత్యేకమైన రాష్ట్ర నాయకత్వాన్ని జిల్లా పర్యటనలకు పంపి అక్కడ స్ట్రీమ్ లైన్ చేసే కార్యక్రమాలు చేపట్టారు. అలాగే జిల్లా పర్యటనలను పవన్ విస్తృతంగా చేపడుతున్నారు. దీంతో జనసేన నాయకత్వంలో నూతన ఉత్సాహం ఏర్పడింది. అంతేకాకుండా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఒక నెట్వర్క్ ను కూడా ఏర్పాటు చేశారు. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ఎక్కడెక్కడ ఎంత పట్టుంది, అక్కడి నాయకత్వం పరిస్థితులు, అంచనాలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేశారు. జనం మధ్యన పార్టీ క్యాడర్ ఉండే విధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునివ్వడం చూస్తుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఒక వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు కూటమి నాయకత్వం భావిస్తోంది. దీంతో సూపర్ 6 అమలు చేస్తున్నందున ప్రజలు తమ వైపే ఉన్నారని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయినప్పటికీ వైసీపీ అంత తక్కువగా తీసిపారేయడానికి వీల్లేదని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. గత 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు పంచాయతీ అటు మున్సిపాలిటీలలో మరోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ వైసీపీయే పూర్తి హవా కొనసాగించింది. తెలుగుదేశం జనసేనలు విడివిడిగా పోటీ చేయడం, కొన్ని చోట్ల తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయడం వంటి ఘటనలు స్థానికంగా చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ కూటమి ఏర్పాటు వాస్తవానికి 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే పునాది వేశాయని చెప్పొచ్చు. అప్పటికే టీడీపీపై వైసీపీ అణచివేత చర్యలు ముమ్మరం చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ దూరంగా నిలిచింది. అయితే జనసేన సహకారంతో కొన్ని చోట్ల అప్పట్లో టీడీపీ శ్రేణులు స్థానికంగా తమ ఉనికి చాటుకున్నారని చెప్పొచ్చు. రాష్ట్రంలో 2021లో అత్యధికంగా 10,536 సర్పంచ్ పదవులను వైసీపీ దక్కించుకోగా తెలుగుదేశం 2099 సర్పంచ్ పదవులు, జనసేన 137 పదవులను దక్కించుకుంది. ఎక్కువ చోట్ల జనసేన మద్దతుతోనే టీడీపీ ఆ పదవులు కైవసం చేసుకుంది. అలాగే 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 57 మున్సిపాలిటీలకు, 27 నగర పంచాయతీలకు, 660 జెడ్పీటీసీ, 10,047 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు మరో 3,000 కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పదవులకు సుమారు 2,25,000 మంది పంచాయతీ సభ్యులు ఎన్నికలు జరుగుతాయి. కొత్తగా ఏర్పడబోయే 29 జెడ్పీ చైర్మన్ పదవులు, వైస్ చైర్మన్ పదవులు, మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులలో ఆ కూటమిలో ఇప్పుడు జనసేన బీజేపీ బలమున్న ప్రాంతాల్లో ఎక్కువ పదవులు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదవుల ద్వారా రాష్ట్రంలో జనసేన బలోపేతం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ వ్యూహంతో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ తనకున్న బలమున్ చోట పదవులను కోరి పార్టీని పటిష్టం చేసుకోవాలని ఆలోచన చేస్తోంది. మరోవైపు స్థానిక పదవులతో ఎక్కువ మంది నాయకులకు అవకాశం కల్పించాలని భావిస్తోంది. దీని ద్వారా పార్టీ క్యాడర్లో ఉన్న అసంతృప్తిని తొలగించుకుని పార్టీని, ప్రభుత్వాన్ని మరింత బలంగా ముందుకు నడపాలని తెలుగుదేశం అధిష్టానం కూడా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధిష్టాన నాయకత్వాలు ఇప్పటికే పార్టీ క్యాడర్కు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉన్నా లేకపోయినా ఉన్నట్టే భావించి ఎన్నికలకు వెళ్లాలనేది ప్రధాన వ్యూహంగా కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే రాజమండ్రిలో బీజేపీ గోదావరి జోన్కి సంబంధించి మండల స్థాయి అధ్యక్షులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
స్పందిస్తూ తమకు బలం ఉన్న చోట్ల సీట్లు ఎక్కువ కోరడం సహజమన్నారు. అయితే కూటమి కలిసే పోటీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ పురంధేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ఘన విజయం ద్వారా ట్రిపుల్ ఇంజన్ సర్కారును బలపరచాలని అన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో పార్టీ మండల అధ్యక్షులకు శిక్షణా కార్యక్రమం చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వ విధ్వంస విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని క్యాడర్ను పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని కొందరికి హితబోధ చేశారు. ఈ రాజకీయ పరిణామాలన్నీ చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తిరిగి ఘన విజయం సాధించేలా కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. స్థానిక సంస్థల పదవులు విషయంలో కూటమి పంపకాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి మరి.